ఒక 6 నెలల పాప, ఒక 6 సంవత్సరాల పాప, ఒక 11 ఏళ్ల పాప, ఒక 12 ఏళ్ల పాప, ఒక 14 ఏళ్ల పాప, ఒక 16 సంవత్సరాల పాప. ఇవన్నీ నెంబర్స్ కావు, న్యూస్ హెడ్లైన్స్ కావు. మన దేశంలో అత్యాచారానికి గురైన ఆడపిల్లల ఏజ్ ఒకవైపు బేటీ బచావో అంటారు, మళ్ళీ ఆ బేటీ మీద అత్యాచారం చేసిన వాడికి పూజలు చేస్తారు. బెయిల్ మీద వచ్చి బీజేపీ కోసం ప్రచారం చేస్తాడు వాడు. మరి వాడు యాంటీ నేషనల్ అనించలేదు మీకు? అదే కేసులో ఒక పూజారి ఉన్నా లేదా బండి భగీరథ్ లాంటి బీజేపీ ఎంపీ కొడుకున్నా అప్పుడు మాత్రం ఖమోష్. టీఆర్పీ కోసం ఒక విక్టిమ్ ఫోటోలు బయట పెడతారు, విక్టిమ్ పేరెంట్స్ వీడియోలు బయట పెడతారు. పోక్సో కేసులో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియకుండా జర్నలిస్టులు అయిపోతున్నారా మీరు? 6 నెలల పసిపాప నుండి 60 ఏళ్ల మహిళ వరకు ఎవరికి రక్షణ లేదు. రీజన్ ఎవరో కాదు, ఆ పాపని అసాల్ట్ చేసి 3rd ఫ్లోర్ మీద నుండి కింద పడేశాడు. మన సిస్టమ్ను మార్చడానికి మరో అంబేద్కర్ రావాల్సిందే. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఒక చిన్నారి హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడుతూనే ఉంది. ఆ చిన్నారి తల్లి ఏడుస్తుంది, ఆ చిన్నారి తండ్రి న్యాయం కోసం తిరుగుతున్నాడు. మన దేశంలో ఆడపిల్లలు, స్పెషల్లీ చిన్న పిల్లలు ఎందుకు సేఫ్ గా లేరు? ఆ చిన్న పిల్లలకు న్యాయం చేయలేని దేశం నిజంగా విజయవంతమైన దేశమా? ప్రతిరోజు న్యూస్ ఛానల్స్ లో సేమ్ న్యూస్, మరో పోక్సో కేస్, మరో చిన్నారి, మరో అత్యాచారం. ఆ చిన్నారికి తన కుటుంబానికి జీవితాంతం మర్చిపోలేని నరకం. ఏదో ఒకసారి జరిగిందంటే అది సంఘటన అనుకోవచ్చు, మళ్ళీ జరిగితే అది సమస్య అనుకోవచ్చు. కానీ ప్రతిరోజు ప్రతి రాష్ట్రంలో జరుగుతుందంటే అది నేషనల్ ఎమర్జెన్సీ కాదా? మీరు చెప్పండి. ఎవడో టెర్రరిస్ట్ వచ్చి చంపితే అది ఉగ్రవాదం, అది మన దేశానికి ప్రమాదం. మరి మన దేశంలో ఉంటూ మన ఆడపిల్లల మీద అత్యాచారం చేసి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్న వాళ్ళని ఏమనాలి? జిహాదీలా, మిషనరీలా, ఖలిస్తానీ అనాలా, నక్సలైట్ అనాలా? గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయగానే వచ్చి నువ్వు యాంటీ నేషనల్ అంటారు. మరి ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేసిన వాడిని ఉరిదీయకుండా, చంపకుండా, సిగ్గు లేకుండా వాళ్ళకు బెయిలిస్తున్న పార్టీలను ఏమనాలి? వాళ్ళు యాంటీ నేషనల్ కాదా? అలా అనిపించలేదా? రేపిస్టులకు దండేసి దండం పెడుతున్న ఈ సమాజం, ఈ మనుషులు, వీళ్ళంతా యాంటీ నేషనల్ అనిపించలేదా? ఆశారం బాబు గుర్తున్నాడు కదా, వాడికి పోక్సో కేసులో జీవిత ఖైదు పడింది. వాడికి బెయిల్ ఇవ్వగానే వాడి కోసం పూజలు చేసిన, వాడి కోసం ర్యాలీలు చేసిన దిక్కుమాలిన జనాలు యాంటీ నేషనల్ అనిపించలేదా? మన తెలుగు వాళ్ళే చూస్తున్నారు కదా, రేపిస్టుల కోసం ర్యాలీలు చేస్తున్నారు. హరాం రహీం వీడి ఇంకో రేపిస్టు, వీడికి కూడా రేప్ కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. వాడు జైల్లో కంటే బయట ఎక్కువగా ఉంటాడు. బెయిల్ మీద బెయిల్ వస్తుంది వాడికి, బెయిల్ మీద వచ్చి బీజేపీ కోసం ప్రచారం చేస్తాడు వాడు. మరి వాడు యాంటీ నేషనల్ అనిపించలేదా మీకు? ఫస్ట్ మీరు ఒక విషయం డిసైడ్ అవ్వండి, అత్యాచారం అనేది ఘోరమైన నేరమా కాదా? ఒకవేళ ఘోరమైన నేరమే అయితే అత్యాచారం చేసిన వాడిని శిక్షించాలా, లేకపోతే వాడికి సన్మానం చేయాలా? వాడిని జైలుకు పంపాలా, లేకపోతే వాడి కోసం ర్యాలీలు చేయాలా? ఒకవైపు బేటీ బచావో అంటారు, మళ్ళీ ఆ బేటీ మీద అత్యాచారం చేసిన వాడికి పూజలు చేస్తారు, సన్మానం చేస్తారు. మీ మైండ్ సెట్ తేడా ఉంది అసలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లల మీద అత్యాచారం చేయడం నీచమైన, హీనమైన నేరం. అది ఆశారం బాపు అయినా, హరాం రహీం అయినా, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అయినా, చర్చిలో పాస్టర్ అయినా, మదర్సాలో మౌలానా అయినా, గుడిలో పూజారైనా, వాడు చేసింది నేరం, క్షమించరాని నేరం. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన వాడికి దండలేసి సన్మానం చేస్తున్నారు. సిగ్గుందా మీకు అసలు? అసలు ఆడపిల్లల పెయిన్ ఇమాజిన్ చేసుకోగలరా మీరు? మనకేదన్నా చిన్న దెబ్బ తగిలితేనే ఆ స్కార్ కొన్ని నెలలు ఉంటుంది. మరి ఆ చిన్న పిల్లల గురించి ఆలోచించారా? ఒక ప్రక్క ఫిజికల్ పెయిన్ ఉంటుంది, మరో ప్రక్క సొసైటీని ఫేస్ చేయాలి, లీగల్ ఫైట్ చేయాలి, తనకు అన్యాయం చేసిన వాడిని శిక్షించేంత వరకు పోరాడాలి. ఇందులో ఆ చిన్నారి తప్పే ఉండదు, కానీ తానే స్ట్రగుల్ అవ్వాలి. మీరు ఏ ఇన్సిడెంట్ అన్నా తీసుకోండి, ఆ పిల్లల బాధ వర్ణనాతీతం. రీసెంట్ గా ఖమ్మంలో ఆ చిన్న పాప మీద జరిగిన దాడి గురించి మీకు తెలుసు కదా. ఆ గౌస్ పాషా అనే నీచుడికి 50 సంవత్సరాలు. ఆ పాపని అసాల్ట్ చేసి 3rd ఫ్లోర్ మీద నుండి కింద పడేశాడు. చావు బతుకుల మధ్య ఆ పాప హాస్పిటల్లో ఉంది. ఆ పాప స్పైన్ ఫ్రాక్చర్ అయింది, రిబ్స్, లిమ్స్ సివియర్ గా ఫ్రాక్చర్ అయ్యాయి, లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ సివియర్ గా ఉంది. ఆ పాప పరిస్థితి తలుచుకుంటేనే మనసు చివుక్కుమంటుంది. ఏంటా పాప చేసిన తప్పు? సమ్మర్ హాలిడేస్ కి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడమేనా? కామంతో ఉన్న గౌస్ పాషా అనే కుక్క చేసిన దాడికి ఆ పాప హాస్పిటల్లో పోరాడుతుంది. ఆ పాప శరీరానికి మనసుకు తగిలిన గాయం ఏ కోర్టు తీర్పు మాన్పుతుంది చెప్పండి? పోనీ వాడిని ఇమ్మీడియట్ గా ఎన్కౌంటర్ చేసి ఆ పాపకి న్యాయం చేస్తారా అంటే అది లేదు. 3 పూటల వాడిని పందిని మేపినట్టు మేపుతున్నారు. వీడి పేరు చౌటుపల్లి రాంబాబు, వయసు 42 సంవత్సరాలు. వీడొక పాస్టర్. వీడు అత్యాచారం చేసిన పాప వయసు 14 సంవత్సరాలు. ప్రేయర్ మీటింగ్స్ అనే సాగుతో ఆ పాప ఫ్యామిలీకి దగ్గరయ్యి ఆ పాప మీద ఎన్నోసార్లు అత్యాచారం చేశాడు. ఆ పాప ప్రెగ్నెంట్ అనే డౌట్ వచ్చి తనకు అబార్షన్ పిల్స్ కూడా ఇచ్చాడు. తర్వాత ఆ పాపకు సివియర్ బ్లీడింగ్ అయ్యి హాస్పిటలైజ్ అయితే పాప పేరెంట్స్ కి విషయం తెలిసింది. ఒక ప్రక్క ఆ పాప ఫిజికల్ గా రికవర్ అవ్వాలి, మెంటల్ గా రికవర్ అవ్వాలి. వాడు మాత్రం జైల్లో కూర్చొని ముప్పూటల మెక్కుతూ ఉంటాడు. వీడి పేరు జాకీర్ హఫీజ్.
వయసు 48 సంవత్సరాలు. వీడు ఒక మౌలానా. 25 సంవత్సరాల నుండి మదర్సాలో ఉర్దూ టీచర్ గా పనిచేస్తున్నాడు. వీడు అత్యాచారం చేసిన పాప వయసు 14 సంవత్సరాలు. మదర్సా లోపల కూలర్ లో వాటర్ ఫిల్ చేయడానికి వచ్చిన పాప మీద అత్యాచారం చేశాడు. పైగా ఆ పాపను కొట్టి బెదిరించి చంపేస్తా అని భయపెట్టాడు. ఆ పాపకు తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్ తీసుకువెళ్తే విషయం తెలిసింది. వాడికి మనవళ్ళు మనవరాలు కూడా ఉన్నారు. అయినా కూడా ఇలాంటి అగత్యాలు చేస్తారు. ఇక్కడ కూడా ఆ పాప ఏమో ట్రామాలో ఉంది. వాడు మాత్రం జైల్లో 3 పూట్ల మెక్కుతూ ఉంటాడు. వీడి పేరు రఘు. వయసు 41 సంవత్సరాలు. వీడు ఒక పూజారి. వీడు అత్యాచారం చేసిన పాప వయసు 16 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆ పూజారి ఇంట్లోనే ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ అద్దెకుంటారు. ఆ పూజారి పిల్లలతో ఈ పాప క్లోజ్ గా ఉండేది. వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళేది. ఆ నీచుడికి ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది? పాపను బయటకు తీసుకువెళ్తున్నాం, వచ్చేసరికి లేట్ అవుతుంది, రాత్రి మా ఇంట్లోనే పడుకోబెట్టుకుంటాం అని ఆ పాప పేరెంట్స్ కి చెప్పేవాడు. అలా ఆ పాప మీద పలుసార్లు అత్యాచారం చేశాడు. ఆ పాప హెల్త్ తేడా అనిపించడంతో హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే ఆ పాప ప్రెగ్నెన్సీ అని తేలింది. ఆ పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వాడిని పోక్సో కింద అరెస్ట్ చేశారు. స్టోరీ రిపీట్. పాప హాస్పిటల్లో, వీడు జైల్లో. కోర్టు తీర్పు వచ్చే వరకు ప్రశాంతంగా వాడు జైల్లో ఉంటాడు. కూర్చొని తింటాడు 3 పూటలు. వీడి పేరు శైలేంద్ర కుమార్. వయసు 61 సంవత్సరాలు. వీడు ఒక డాక్టర్. వీడు అత్యాచారం చేసిన పాప వయసు 15 సంవత్సరాలు. ఆ పాపకు తల్లి కూడా లేదు. జ్వరం వచ్చిందని పాప తండ్రి హాస్పిటల్కు తీసుకువస్తే చెక్ చేయాలని ఆ పాపను ఓపీడీ రూమ్ కు తీసుకువెళ్లి పాప మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ టైం పాపకు జ్వరం ఎక్కువైందని పాప తండ్రి మళ్ళీ హాస్పిటల్ తీసుకువస్తే మళ్ళీ అత్యాచారం చేశాడు ఆ పాప మీద. ఆ పాప పరిస్థితి సీరియస్ అవ్వడంతో ఆ పాపను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసి పరారయ్యాడు. ఆ పాప పరిస్థితి ఇంకా సీరియస్ గానే ఉంది. పోలీసులు కేసు బుక్ చేశారు. వాడిని అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. తల్లి లేని ఆ చిన్నారికి కోర్టు తీర్పుతో న్యాయం వస్తుందా మీరు చెప్పండి? తెలంగాణలో నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో స్వామి అనే ఒక స్కూల్ టీచర్ స్కూల్లోనే 10th క్లాస్ చదివే అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. స్కూల్లో సీసీటీవీలో ఇదంతా రికార్డ్ అయింది. పైగా మ్యాటర్ బయటకు రాకుండా ఆ స్కూల్ మేనేజ్మెంట్, ఆ ఊరు సర్పంచ్ పాప పేరెంట్స్ తో 20 లక్షల సెటిల్మెంట్ కూడా మాట్లాడుకున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లీక్ అయ్యి మ్యాటర్ బయటకు వచ్చింది. లేకపోతే ఆ చిన్నారి జీవితాన్ని 20 లక్షలతో సెటిల్ చేసేవాళ్ళు ఆ పేరెంట్స్, టీచర్స్ అంతా కలిసి. మన దేశంలో జరిగిన 66,191 సంఘటనల్లో ఇది కేవలం ఒక 6 ఇన్సిడెంట్స్ మాత్రమే. మీరు ఇన్సిడెంట్ అని చూశారు కదా. పాస్టర్లు, మౌలానాలు, పూజారులు, డాక్టర్లు, టీచర్లు. ఇప్పుడు చెప్పండి, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఒక మతంలోనే ఉందా? లేదు. ఒక ప్రొఫెషన్లోనే ఉందా? లేదు. ఒక రాష్ట్రంలోనే ఉందా? లేదు. మరి మనం ఇంత పెద్ద ఇష్యూని కనీసం ఒక ప్రాబ్లం లాగా కూడా ఎందుకు చూడట్లేదు? ఖమ్మం కేసులో గౌస్ భాష ఉన్నాడు. వాడు ముస్లిం. వెంటనే ఒక బ్యాచ్ మొత్తం అలర్ట్ అయిపోతారు అనమాట. అక్కలు మొత్తం సంఘ సంస్కర్తలే. వెంటనే వాడి మతాన్ని ఇందులో లాగాలి, హిందూ ముస్లిం యాంగిల్ తీసుకురావాలి, రెచ్చగొట్టాలి, రచ్చ చేయాలి, దాని మీద రాజకీయం చేయాలి. ఇంకో కేసులో పాస్టర్ ఉన్నాడు. వాడు క్రిస్టియన్. వెంటనే వాడి మతాన్ని ఇందులో లాగాలి, హిందూ క్రిస్టియన్ యాంగిల్ తీసుకురావాలి, రెచ్చగొట్టాలి, రచ్చ చేయాలి, దాని మీద కూడా రాజకీయం చేయాలి. ఒక వారం తర్వాత అన్నీ మర్చిపోవాలి. అదే కేసులో ఒక పూజారి ఉన్నా లేదా బండి భగీరథ్ లాంటి బీజేపీ ఎంపీ కొడుకున్నా అప్పుడు మాత్రం ఖమోష్. ఇక్కడ దొంగలు అక్కడే గప్చుపైపోతారు. అసలు ఇదేం జర్నలిజం? ఇదేం రాజకీయం? టీఆర్పీ కోసం ఒక విక్టిమ్ ఫోటోలు బయట పెడతారు, విక్టిమ్ పేరెంట్స్ వీడియోలు బయట పెడతారు. పోక్సో కేసులో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియకుండా జర్నలిస్టులు అయిపోతున్నారా మీరు? ఎంత దిగజారుతారు? ఆల్రెడీ పాతాళంలో ఉంది వీళ్ళ ఎథిక్స్, ఇంకా దిగజారుతున్నారు. ఖమ్మం కేసులో అక్కలంతా ముస్లిం చేశాడని అరుస్తున్నారుగా. ఈ అరిచే అక్కలకు గాని మిగిలిన వాళ్ళకి గాని ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రిమినల్ గురించి మాట్లాడుతున్నారు. వాడు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, సిక్కువా వదిలేయండి. వాడికి శిక్ష ఎలా పడాలని ఫైట్ చేయండి. వాడిని ఇంకా ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లేదని ఫైట్ చేయండి. ఆ చిన్న బిడ్డ పడే బాధను, ఆ చిన్న బిడ్డ పడే నరకాన్ని చీప్గా మీ రాజకీయాల కోసం, మీ కంటెంట్ కోసం, మీ టీఆర్పీ కోసం మాత్రం వాడుకోకండి. మీరు చూడండి, బండి భగీరథ్ కేసులో సైలెంట్ గా ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు గొంతు చించుకొని అరుస్తున్నారు. పోనీ ఆ అరిచేది న్యాయం కోసమా అంటే కాదు. విక్టిమ్ హిందూ, నిందితుడు ముస్లిం. చాలు వాళ్ళకి అదే. మరి ఆ పాపకి ఏమన్నా మోరల్ గా సపోర్ట్ చేద్దామా, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేద్దామా, అలాంటి ఆలోచన కూడా ఉండదు. రెచ్చగొట్టాలి అంతే. ఖమ్మం ఇన్సిడెంట్ లో మీకు గౌస్ పాష కనిపిస్తున్నాడు, కానీ నాకు మాత్రం ప్రతి మతంలో గౌస్ పాష లాంటి విధవలు కనిపిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో గౌస్ పాష లాంటి నీచులు కనిపిస్తున్నారు. ప్రతి ప్రొఫెషన్ లో గౌస్ పాష లాంటి హీనులు కనిపిస్తున్నారు. మన దేశంలో ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన 69,191 మంది ఈ గౌస్ పాష లాంటి వాళ్ళే. ఒక్క తెలంగాణలోనే సంవత్సరానికి 2,078 ఫోక్సో కేసులు నమోదయ్యాయంటే ఇమాజిన్ చేసుకోండి. అంటే రోజుకి 5 పిల్లల అత్యాచారానికి గురవుతున్నారు. అందులో ఎంత మందికి శిక్ష పడింది? దేశంలో 700 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి.
అయినా కూడా ఫోక్సో లాంటి సెన్సిటివ్ కేసుల్లో ట్రయల్ కంప్లీట్ అవ్వడానికి మినిమం సంవత్సరం పడుతుంది. మాక్సిమం ఎంతనో పట్టొచ్చు, ఈలోపు వాడికి బెయిల్ కూడా రావచ్చు. అన్ని సంవత్సరాల తర్వాత కూడా పనిష్మెంట్ ఏంటి? 20 సంవత్సరాల జైలు, జీవిత ఖైదు. అందులో ఎన్ని బెయిల్స్ ఉంటాయి? రామ్ రహీంను చూస్తే అర్థమవుతుంది. కేసు రిజిస్టర్ అయిన నెలలోపే ఒకటిని ఉరిదీస్తే ఇంకోసారి తప్పు చేయాలనే వాడికి కూడా భయం పుడుతుంది. అలాంటివి ఏం చేయరు, అందుకే వాళ్ళకు భయం రావట్లేదు. ఆడపిల్లల మీద, ముఖ్యంగా చిన్న పిల్లల మీద నేరాలు పెరిగిపోతున్నాయి. ఫోక్సో లాంటి పెద్ద పెద్ద నేరాలు కూడా నార్మల్ అయిపోయాయి. దీనికి కారణం ఒకటే, సరైన పనిష్మెంట్ లేకపోవడం. ప్రపంచంలో చాలా దేశాలలో అత్యాచారం చేస్తే చాలా కఠినమైన శిక్షలున్నాయి. కొన్ని చోట్ల షూట్ చేసి చంపేస్తారు, కొన్ని చోట్ల తల తీసేస్తారు, కొన్ని చోట్ల ఇమ్మీడియట్ గా ఉరిదీస్తారు. నిందితుడిని ఎలా పనిష్మెంట్ చేయాలని రకరకాల పద్ధతులు కనిపెడుతున్నారు. కాస్ట్రేషన్ గురించి వినే ఉంటారు కదా. నార్త్ కొరియా, పోలాండ్, మడగస్కర్ లాంటి దేశాల్లో అత్యాచారం చేసిన వాళ్లకు ఇదే పనిష్మెంట్. మంచి ఇంట్రెస్టింగ్ పనిష్మెంట్ ఇది. ఈ కాస్ట్రేషన్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మెడికల్ కాస్ట్రేషన్, మరొకటి సర్జికల్ కాస్ట్రేషన్. మెడికల్ కాస్ట్రేషన్ లో వాడికి ఒక ఇంజెక్షన్ వేస్తారు. ఆ ఇంజెక్షన్ వల్ల వాడు సంసారానికి పనికి రాకుండా అయిపోతాడు. 3 నెలలకు ఒకసారి వాడికి ఆ ఇంజెక్షన్ ఇస్తూనే ఉంటారు. మొగాడనే విషయం కూడా వాడు మర్చిపోయేలాగా ఉంటుంది ఆ పనిష్మెంట్. ఇంకోసారి అమ్మాయిల జోలికి వెళ్ళమన్నా వెళ్ళాడు. అలా ఉంటుంది ఆ పనిష్మెంట్. సర్జికల్ కాస్ట్రేషన్ లో అయితే ఏకంగా వాడి ప్రైవేట్ పార్ట్ కట్ చేసి పడేస్తారు. సర్జికల్ కాస్ట్రేషన్ చేయించుకున్న వాడికి జైలు శిక్ష కూడా తగ్గిస్తారు. వాడు బయట ఉన్న జైల్లో ఉన్న ఒకటే కదా, వాడికి ప్రతి నిమిషం చేసిన నేరం గుర్తొస్తూ ఉంటుంది. ఇవి కదా అసలైన పనిష్మెంట్ అంటే. నేను ఎందుకింత క్రూయల్ గా మాట్లాడుతున్నా అని మీరు అనుకోవచ్చు, కానీ మన చుట్టూన్న చిన్న పిల్లల మీద జరిగే అత్యాచారాలు చూస్తుంటే వాడిని కూడా ఇలానే పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. 6 నెలల పసిపాప నుండి 60 ఏళ్ల మహిళ వరకు ఎవరికి రక్షణ లేదు, ఎవ్వరు సేఫ్ కాదు. రీజన్ ఎవరో కాదు, మన సిస్టమే. మన సిస్టమ్ ఎంత గొప్పదో తెలుసా మీకు? న్యాయం కోసం బాధితురాలే ఫైట్ చేయాలి. ఫస్ట్ హాస్పిటల్లో హెల్త్తో ఫైట్ చేయాలి, తర్వాత కేసు రిజిస్టర్ చేయడానికి ఫైట్ చేయాలి, ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయడానికి ఫైట్ చేయాలి, వాడికి పనిష్మెంట్ ఇచ్చేదాకా ఫైట్ చేయాలి, వాడికి బెయిల్ రాకుండా ఫైట్ చేయాలి, వాడికి బెయిల్ వస్తే అది క్యాన్సిల్ అయ్యేదాకా ఫైట్ చేయాలి. మళ్ళీ ఈ ఫైట్ లో అమ్మాయి కుటుంబ సభ్యులు కోల్పోయినా కూడా ఫైట్ చేస్తూనే ఉండాలి. నిందితుడు ఎమ్మెల్యే అయినా కూడా న్యాయం కోసం తనకు తాను నిప్పంటించుకొని మరి ఫైట్ చేయాలి. ఆ బాధితురాల కోసం ఎవ్వరు రారు, సహాయం చేయరు, సపోర్ట్ చేయరు, అయినా కూడా ఫైట్ చేయాలి. న్యాయం జరగాలంటే పోరాడాలి, లేదంటే డబ్బులు తీసుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి. పేదవాళ్ళు మాక్సిమం ఫైట్ చేయరు, ఎందుకంటే సిస్టమ్ వాళ్ళని ఫైట్ చేయనివ్వదు. ఇదే మన గ్రేట్ ఇండియన్ కల్చర్. మన సిస్టమ్ ను మార్చడానికి మరో అంబేద్కర్ రావాల్సిందే. మన సిస్టమ్ మారినా మారకపోయినా మనం మాత్రం మారాలి. మన పాస్టరే, మన మౌలానే, మన పూజారే, మన డాక్టరే, మన టీచరే అని ఎవరిని నమ్మకండి. ఆడపిల్లల దగ్గరికి ఎవరిని రానివ్వకండి, ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గరికి రానివ్వకండి. వాడు ఎవడైనా సరే ఆడపిల్లల నుండి దూరంగా ఉంచండి. మన పిల్లలను మనమే కాపాడుకోవాలి. మన చిన్నారులకు మనమే ఎమర్జెన్సీ ప్రొటెక్షన్ అని మర్చిపోకండి.